అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వంలో భాగంగా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం జనసేన పార్టీ మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జన సైనికులు ఎవరైతే ప్రమాదంలో మృతి చెందారో వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం జనసేన పార్టీ నుంచి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మీ అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా కొంచెం పేర్లు పిలిచినప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులు అదేవిధంగా వాలంటీర్ ఎవరైతే సభ్యత్వం చేశారో ఆ వాలంటీర్ కూడా ఆ కుటుంబ సభ్యులతో పాటు వచ్చిన తర్వాత ఇన్ఛార్జీలు కూడా దయచేసి నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళు కూడా ఆ నియోజకవర్గ పేర్లు పిలిచినప్పుడు మీరు కూడా ఇక్కడ ఉండేటట్టు ఏర్పాటు చేద్దాం. ముందుగా మన జన సైనికుడు ఎలుబండి రమణ గారి కుటుంబం నుంచి వీరలక్ష్మి గారు, వీళ్ళు పెద్దాపురం నియోజకవర్గం నుంచి. దయచేసి మీరు మీ వాలంటీర్ ముందుకు రండి. రమణ గారా, మీకేమవుతారు? నాన్నగారు అవుతారా? రానమ్మ. మీరు మీరు బ్రదర్సా? ఎవరికి మీకు తీసుకోండి. నియోజకవర్గం నుంచి మన జన సైనికుడు కొరిపి రాజేష్ గారి కుటుంబం, కొరిపి చిన్ని గారు, ప్లీజ్ కూర్చో. మీ అబ్బాయా? మీకమ్మా? మీ అబ్బాయా? మీ పేరు? చిన్నగా రండి. రామచంద్రపురం నియోజకవర్గం నుంచి కరి అర్జున్ రావు గారి కుటుంబం, కరి మాలశ్రీ గారు, మీ వారమ్మా? ఏం పేరు? ఏం పేరు? అర్జున్ రావు రా. మల్లాది నూకరాజు గారి కుటుంబం, మల్లాది వైజయంతి గారు, మీకేమో మీ అన్నయ్య గారమ్మా? మీ హస్బెండా? మీకేమవుతారు? మీ అబ్బాయి. మీరు మీరు పట్టుకోండి బాబు. బాబా మీ బాబు వద్దాం 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 వద్దాం. మీరు ఏం చేస్తారు ఇప్పుడు? కూర్చో. అదేవిధంగా ముమ్మడివరం నుంచి మరో కుటుంబం, మట్టా రాంబాబు గారు మన జన సైనికుడు, మంగాదేవి గారు. మీరు ఏమవుతారమ్మా? మీ నాన్నగారు అవుతారా? మట్టా రాంబాబు గారు. దమ్మా నువ్వు ఇటు వచ్చేసి వద్దమ్మా ప్లీజ్. రాజోల్ నియోజకవర్గం నుంచి మన జన సైనికుడు మిర్యాల రాంబాబు గారి కుటుంబం,
సుజాత శేషరత్నమ్మ గారు, దమ్మా మీరు పట్టుకో, మీరు ఎట్లండి అమ్మా, మీరు ఎవరు మీరు నాన్నగారు అవుతారా? నాన్నగారు ఫోటో పట్టుకో, మీరు ఇట్లా తల్లి అమ్మా తీసుకున్నాం లేకుండా తీసుకున్నాం. వద్దమ్మా వద్దమ్మా వద్దమ్మా, అంత పెద్ద మాట అనొద్దమ్మా, అంత పెద్ద మాట అనొద్దు. ప్రభుత్వం తరపు నుంచి ఏం అందలేదన్నా, మాకు సాయం మీరే చేశారన్నా. మాకు వద్దలు వద్దలు నా మాట పిల్లల్ని ఎంతో భవిష్యత్తు చేసుకోవాలనుకున్నామన్నా. వద్దమ్మా వద్దమ్మా ప్లీజ్. అన్నా మీరు రావాలన్నా, సీఎం కావాలన్నా, మీరు సీఎం అవ్వాలన్నా. లేదు ఆయనకి ఎంతో ప్రాణం అన్నా మీరంటేనే. ప్రభుత్వం నుండి రాలేదమ్మా. మీరే చేస్తున్నారు. లేదమ్మా రండి, ఏమి బాధపడకండి ప్లీజ్ ప్లీజ్. నుంచి పల్లా శ్రీనివాసరావు గారి కుటుంబం, సుబ్బలక్ష్మి గారు. ఏం పేరు? మీరు ఇట్లా అమ్మా. పాప నేను తల్లి బాగున్నావు? వద్దమ్మా వద్దురా వద్దు మాట. ఏం పేరు నీ పేరు? సంధ్యానా? మాట్లాడరావా? నన్ను గుర్తుపడతా? గాడ్ బ్లెస్. కొత్తపేట నియోజకవర్గం నుంచి దుర్గా వంశీ గారి కుటుంబం, అనుష గారు. ఒకరిద్దరు అక్కడ మీ రామతల్లి మీ ఏమవుతారమ్మా మీ బావ? ఉన్నాం. మీ అమ్మ మీరు ఇటు కట్టానమ్మా ఇద్దరు. ఎట్లా జరిగింది ఇది? బైక్లోనా? అయ్యో మండపేట నియోజకవర్గం నుంచి మాచర్ల మిమ్మల్ని ఎంతో చూడాలనుకున్నాం, కానీ ఈ రకంగా చూడదు. చాలా థ్యాంక్స్ సార్. మాకు ఇలా రాకపోయినా ఇలా చాలా హెల్ప్ అండి. రేపు వీళ్ళ ఫ్యూచర్కి ఇదే. గాడ్ బ్లెస్. వద్దమ్మా వద్దమ్మా ప్లీజ్ జాగ్రత్త. మణికంఠ గారి కుటుంబం, మాచర్ల వీరవాణి గారు. వద్దమ్మా కృష్ణ మాట. ఏమవుతుందో చూపించండి. జాబ్ వచ్చింది సార్. జాబ్ వచ్చి 1 month అయింది సార్. కోర్టులో వస్తుంటే ట్రాక్టర్ కొట్టేసింది సార్. దారిలో కోర్టుకి వెళ్ళి వస్తున్నారు సార్. డ్యూటీకి వెళ్ళి వస్తున్నారు. డ్యూటీకి వెళ్ళి కోర్టుకి వెళ్ళి వస్తుంది. కోర్టులో ఫస్ట్ 1 month శాలరీ స్లిప్ రాలేదు సార్. శాలరీ స్లిప్ వస్తే బాధపడతాం ప్లీజ్ బాధ. నీకు ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలా? చిన్న అబ్బాయి అండి, పెద్ద అబ్బాయి. మీరు పెద్ద అబ్బాయా? మీ చిన్న ఏం పేరు? మీ పేరు? ఏ గ్రామం అది? ధాన్యం అప్పుడు ధాన్యం అదే ఈయన బొబ్బులు నాగేశ్వరరావు అండి. అక్కడ 2 గ్రామాలు ఈయన చూసుకుంటాడు మొత్తం. దగ్గర ఒక 5 పైసలు చూసుకోవాలి. ఇటు వచ్చాను, మీరు ఇటు వచ్చాను. నాగేశ్వర గారు ఇటు వచ్చాను. థ్యాంక్ యూ. అదేవిధంగా రాజమండ్రి రూరల్ పిలిపిస్తాను, మనం కూర్చుందాం. లక్ష్మీ సుంకర గారు. మీకు ఏమవుతారు? వద్దండి ప్లీజ్. ఎట్లయింది? యాక్సిడెంట్ అయిందా?
ఎవరికి ఇవ్వలేదు మీరు పట్టుకుంటారా? అమ్మకి ఇచ్చండి. యాక్సిడెంట్ అయిందా? ఎంతకాలం జరిగింది? 4 months. ఈ పాప ఎవరు? మీరేమవుతుంది అనుకో? అక్కన మీరు అక్క బాబు ఇద్దరేనా? తను ఇంకా పెళ్ళి. మీరేం పని చేస్తారా? మార్కండే సెంబుల్లో వాచ్మెన్గా చేస్తాను. ఎక్కడండి? గోదావరి మార్కండేలో మా మార్కండే సెంబుల్ అక్కడ చేస్తారా? ఓకే ఓకే. ఎంతలే ఓకే. మా ఆయన గారు మాకు పెద్ద ఫ్యాన్ సార్. మేము వేరే ఆయన ఇచ్చారా? కలుద్దాం అనుకున్నారు సార్, కుదరలేదు. ఈసారి గెలిపించండి. కార్తీక్ చివరిలో జగ్గంపేట నియోజకవర్గం నుంచి అమర సూర్యప్రకాష్ రావు గారు మన జనసైనికులు, వాళ్ళ కుటుంబం అమర్ శివకుమార్ గారు, మీ నాన్నగారు ఫాదర్ అవుతారా? వద్దమ్మా అన్న మాట వద్దమ్మా. రండి క్షమించండి. మీరు రుణం తీసుకురా. ఏమన్నా మాట పిలిపిస్తాను. 11 మంది కుటుంబాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద వాళ్ళకి చెక్ ఇవ్వడం జరిగింది 5 లక్షల రూపాయల చొప్పున. ఈ 55 లక్షల రూపాయలు ఇందాక అన్నట్టు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం జనసేన పార్టీ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకోగలిగాం. ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాం. పెద్దాపురం, వనపర్తి, రామచంద్రాపురం, మమ్మడివరం, రాజోలు, గన్నవరం, కొత్తపేట, మండపేట, రాజమండ్రి, జగన్పేట నుంచి వచ్చిన మీ అందరికీ పార్టీ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కానీ మనం చాలా ఆనందంగా కలుసుకోవాల్సిన పరిస్థితి. దురదృష్టవశాత్తు మనం ఒక నిండు ప్రాణం కోల్పోయి ఇంట్లో మనం ఇలా కలవటం చాలా బాధగా ఉంది నాకు. మీ ఇంట్లో జరిగిన నష్టం, నేను కూడా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు. పార్టీ ప్రారంభించినప్పుడు మన ఇంట్లో కుటుంబ సభ్యులు పోతే మనం ఎలా నిలబడాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టాం. కానీ ఇది ఈ పరిస్థితుల్లో జరగకూడదని కోరుకుంటాం. కానీ ఇది ఎంతో కొంత అండగా ఉండాలి. ఒకవేళ మనం కాలం మన చేతిలో ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఎంతో కొంత అండగా ఉండటానికి పార్టీ తీసుకునే నిర్ణయం ఇది. జాతీయ స్థాయిలో కూడా ఏ పార్టీలు కూడా ఇలాంటి అడుగులు వేయలేదు. మనస్ఫూర్తిగా మనం గత దశాబ్ద కాలంగా ముందుకెళ్తూ నడుస్తూ ఉన్నాం. అలాంటి మన పార్టీ కుటుంబ సభ్యులకి నష్టం వచ్చినప్పుడు మనం ఎంత కృషి చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని కష్టాన్ని గుర్తించి, ప్రాణ నష్టాన్ని గుర్తించి పార్టీ దృష్టికి తీసుకొచ్చి ఈ ఇన్సూరెన్స్ ప్రాసెస్ని మా పార్టీ దృష్టికి తీసుకొచ్చిన నాయకులందరికీ, నియోజకవర్గపు నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు జరిగిన నష్టం నాకు చాలా బాధ కలిగించే అంశం ఇది. మనస్ఫూర్తిగా భవిష్యత్తులో కూడా మీకు మీ కష్టాల్లో నష్టాల్లో మేము మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంలో కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.